పడకబుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారినట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ అర్ధరాత్రి కళింగపట్నం దగ్గర తీరం దాటే ఛాన్స్ ఉన్నట్టుగా ప్రకటించింది వాతావరణ శాఖ కేంద్రం. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఏపీలో మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడుస్తాయని తెలిపారు. అలానే కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనను రద్దయినట్టుగా అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలిపింది. 3 జిల్లాల్లోనూ 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉందని, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు అంటున్నారు. ఈ 5 జిల్లాల్లో 6 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం పడుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోని వచ్చే 36 గంటల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పల్నాడు జిల్లా అచ్చంపేట ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అచ్చంపేట, మాదికపాటు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు మాదిపాడు నుండి అచ్చంపేట వస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వం విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ మెసేజెస్ గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అన్నారు.